హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అంటే తీసుకున్నానండి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. ఈ అప్కమింగ్ ఫెస్టివల్స్ అంటే వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతాయి. వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితికి కానీ, లేదంటే 7 శనివారాల వ్రతం కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా పూజా డెకోర్ అనేది ఆర్డర్ పెట్టానండి. మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ అని కామెంట్ చేసేయండి. ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ది బెస్ట్ క్వాలిటీ అంటూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దామా. ఫస్ట్ ఇది 1084 ఫ్లవర్స్ టేబుల్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. కానీ 108 ఫ్లవర్స్ ఇక్కడ పెట్టుకుంటాం కదండి అమ్మవారికి అష్టోత్తరం చేసినప్పుడు, స్వామివారికి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇట్లా ఫ్లవర్స్ అంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది కూడా అమ్మవారి దగ్గర. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది, హైలైట్ అవుతుంది. దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా వైట్ నాబ్స్ అంటూ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, నాకు మంచిగా అనిపించింది. ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నానండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఈ ఫ్లవర్ బంచెస్ అనమాట, 5 వచ్చాయి, ప్యాక్ ఆఫ్ 5 అనమాట. ఇది ప్రైస్ అరౌండ్ 200 అట్లానే పడింది నాకు. చూసారు, ఇది బయట తీసుకున్నాం అనుకుంటే మనకు చాలా కాస్ట్ అవుతుంది. ఎల్లో అండ్ వైట్ రావటం వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ అంటూ వచ్చేస్తుంది అనమాట. వైబ్ అనేది ఏ బ్యాక్ డ్రాప్ కన్నా మంచిగా సెట్ అవుతుంది. రియల్గానే ఉన్నట్టు ఉన్నాయి తప్ప ఇవేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో లేవు. ఇది బయట తీసుకుంటే చాలా ఎక్కువ రేటు పడుతుందండి. నాకైతే ఇవైతే ప్రతి ఒక్క బ్యాక్ డ్రాప్స్ సెట్ అవుతుందని ఈ కలర్ కాంబినేషన్స్ అంటూ నేను పిక్ చేసుకున్నాను. బాగా ఒక్కొక్క దానికి మళ్ళీ 3 కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు. బాగున్నాయి 5 కూడా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. పైన పెట్టిన తర్వాత ఎట్లా లుక్ వస్తుందో చూడాలి. తర్వాత మెయిన్ అమ్మవారి కలసం అనేది ఆర్డర్ పెట్టుకున్నానండి. బ్లౌజ్ అనేది ఇది కింద బ్యాక్ సైడ్ అయ్యో ఇట్లా ఏమంటారు, ఇది పిన్స్ కూడా ఇచ్చేసారనమాట వాళ్ళే సెక్యూరింగ్గా. తర్వాత ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ ఇది చూసారా, అసలు ఎంత చెప్పినా తక్కువే. నన్ను అడిగితే అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ కానీ ఇదంతా కానీ, డిజైన్ స్టోన్స్ వర్క్ కానీ, తంజావూరు పెయింటింగ్ లాగా నిజంగానే కలసానికి బ్లౌజ్ పెడితే మన దగ్గర అమ్మవారు ఉన్నారేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. నాకు చూడంగానే మంచిగా అనిపించింది. ఆ కళ్ళు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా. ఎంతసేపు అంతా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా రా సిల్క్ మీద చేశారండి. ఇది నార్మల్ బ్లౌజ్ పీస్ కూడా కాదు, రా సిల్క్ మీద చేశారనమాట. ఇది బాగుంది, నాకు నచ్చింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి. మనం ఏం చేయొద్దు. ఇది పిన్ ఏంటో ఊడిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటే. సెక్యూరింగ్గా వాళ్ళే ఇచ్చేసారు మొత్తం అంతా. మనం ఏం చేయొచ్చు, జస్ట్ కలసం మీద ఇట్లా పెట్టేసుకోవడమే. మంచిగా ఉంది. ఇది కూడా చూసారా అమ్మవారు ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా మనకి, ఇట్లా వస్తుంది అనమాట ఫ్రంట్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ పెట్టుకోవచ్చు మనం, ఏ వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, లేదంటే వారాహి అమ్మవారికి కానీ, ఇంకేదైనా పండుగలు ఉన్న ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. నవరాత్రుల్లో ఈజీగా ఉంది, మంచిగా ఉంది. గ్రాండ్ లుక్ వచ్చింది నాకైతే చూడండి. తర్వాత ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఈ 7 శనివారాల వ్రతంకి దీపం పెట్టుకుని పూజలు చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ ఇవి 1 2 3 4 5 స్టెప్స్ ఉన్న దీపం స్టాండ్ తీసుకున్నాను. 2 వచ్చాయన్నమాట దీపం స్టాండ్స్. ఇది కూడా చాలా బాగుంది, ఈజీగా అసెంబ్లీ చేసుకోవచ్చు. ఇది ఇట్లా వస్తాయి అన్నమాట. దేనికా సపరేట్గా చిన్న చిన్న పీసెస్ ఇట్లా డిటాచబుల్లే ఉంటుంది. నేను ఇప్పుడే సెట్ చేశాను. వితిన్ 5 మినిట్స్లో మనం సెట్ చేసుకోవచ్చు ఈజీగానే. చూసారా ఎంత బాగుందో, చాలా బాగా లుక్ వస్తుంది నిజంగానే. కోలం డిజైన్ రావడం వల్ల మంచి లుక్ వచ్చింది. రెడ్ కలర్, దీంట్లో కలర్ అవైలబుల్స్ కూడా ఉన్నాయి. ఎల్లో కలర్ ఉంది, లేదంటే రెడ్ ఉంది. చాలా బాగుంది నిజంగానే. ఈజీగా ఇటు సైడ్ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసుకుంటే, చూసారా ఇటు పెట్టుకుంటే ఎంత మంచి లుక్ వస్తుంది కదా. నాకైతే బాగా నచ్చింది ఇదైతే. అయ్యో ఇది నేను రివర్స్గా పెట్టాను కాదు, ఈ పైదే ఉంటాయి. గట్టిగా ఫిక్స్ చేయలేదు, మళ్ళీ నాకు తీయడానికి వస్తుందో రాదో అని చెప్పి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ కాలం డిజైన్ రావడం వల్ల అయితే నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే బాగా నచ్చింది ఇది. అన్నట్లుగానే స్టాండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. తర్వాత ఇది కలసం మీదకి అమ్మవారిని పెడతాం కదండి, దాని మీదకి కలసం మీద ఇది పెట్టాను. ఈ స్టాండ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కలసం పెట్టేస్తాం కదా, ఇక్కడ
దీని చుట్టూతో ఫ్లవర్స్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనం పెట్టుకుంటాం కదండి. కలసం మీద అసలు ఏ ఫ్లవర్ పెట్టినా నించోదు. అలాంటప్పుడు ఇదైతే చాలా బెస్ట్ అనే చెప్తాను నేనైతే. మంచి కలసం మీద ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ పెట్టేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. తర్వాత ఇది ఆర్డర్ పెట్టానండి. లోటస్ ఫ్లవర్ స్టాండ్స్ అనేవి 3 వస్తాయి. క్యాండిల్ పెట్టుకునేలాగా అనమాట. చాలా ఈజీగా అసెంబ్లీ చేసుకోవచ్చు. అసలు అసెంబ్లింగ్ వస్తుందా రాదా అని చెప్పి నేనే ఒక 2 టైమ్స్ పెట్టి చూసాను. ఈజీ చిన్నపిల్లలు కూడా పెట్టేయచ్చు. మీకు నేను పెట్టి చూపిస్తాను. ఇట్లా వస్తాయి కట్టడానికి. ఇది లోటస్, ఇట్లా అంటాం. ఇది కూడా పెట్టుకోండి అంతే. దీంట్లో ఫ్లవర్స్ కింద ఫ్లవర్స్ వేసి మిడిల్లో క్యాండిల్ పెట్టారని చాలా బాగా. ఇదే మనకి బయట డెకోర్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. అలాగే చాలా ఎక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. ఇందులో నాకు చాలా తక్కువే ఉంది. అట్లా ఇలా 3 స్టెప్స్ కింద వస్తాయి అన్నమాట. ఒకటి స్మాల్, ఇంకొకటి మీడియం, అట్లా 3 స్టెప్స్. మంచిగా చూసారా? ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. ఇవైతే ఇట్లా 3 ఫ్లవర్స్ నిజంగానే రియల్ ఫ్లవర్స్ అనుకుంటారు. లోటస్లో అంత బాగున్నాయి. పైన క్వాలిటీ కూడా బాగుంది, మంచిగా ఉంది. తర్వాత మెయిన్ పూజలోకి అయితే నాకైతే స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది ఇదనే చెప్తాను నేనైతేను. అంత బాగా నచ్చాయి. చూసారా? కోలం ప్లేట్స్. ఇవి మాకు అష్టలక్ష్మి అన్నమాట. 8 వస్తాయి. ఇవి రౌండ్ సర్కిల్స్వి. అన్నీ సేమ్ డిజైన్ వస్తాయి ఇవన్నీ. తర్వాత అమ్మవారి ఫొటోస్. ఒక నిమిషం. ఇదేంటి ధనలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇట్లా ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉంది. నిజంగానే చాలా బాగుంది. నేను ఎట్లా అంటే ఇక్కడ మనకి ఇస్తాడా, ఇక్కడ చిన్న హోల్ లాంటిది ఇచ్చాడు. ఇది ఇక్కడ ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఇట్లా చిట్టలు కూడా మంచి లుక్ వస్తుంది. ఒక 2-3 పెట్టి చూపిస్తాను. ఈజీ. దీని మీద పెట్టుకోవడానికి మనం ఏమైనా అమ్మవారికి ప్రసాదాలు పెట్టచ్చు. లేదంటే పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకుంటాం కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మంచిగా ఉంది. దీని మీద పెట్టి ఈ ప్లేట్స్ మీద పెట్టుకోవడానికి నేను ఇవి ఫస్ట్ నేను పెట్టాను అనమాట. 9 వస్తాయి. ఇవి పసుపు, కుంకుమ, గాజులు, లేదంటే శంఖాలు, చక్రాలు, పువ్వులు, ఇట్లా 9 రకాలు వచ్చేటట్టు అమ్మవారికి ప్రతి ఒక్కరు పెడతారు కదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఇది 9 ప్యాకింగ్ ఆఫ్ 9 వస్తాయి అన్నమాట. ఇవి ఏదోకించి ఇట్లా మొత్తం అన్ని 9 వస్తాయి. ఇది కూడా చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే కింద లింక్ అని కామెంట్ చేసేయండి. నేను ప్రతి ఒక్కటి కూడా లింక్ అని షేర్ చేస్తాను. ఇంతేనండి. ఇవాళ నేను మీషో నుంచి తీసుకున్న ఫెస్టివ్ డెకోర్ ఐటమ్స్ అనేవి బాగున్నాయా? మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ చేసేయండి.